వెల్కమ్ టు సచ్చా ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి లాస్ట్ క్లాస్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి మొదటి పార్ట్ని మనం చూసాం. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర సంబంధాల ఆధారంగా ప్రభుత్వాలు ఎన్ని రకాలు, సమాఖ్య ప్రభుత్వాల యొక్క లక్షణాలు, ఏకకేంద్ర ప్రభుత్వం యొక్క లక్షణాలు, అలాగే భారతదేశంలో ఉండేటువంటి సమాఖ్య లక్షణాలు, భారతదేశంలో ఉండేటువంటి ఏకకేంద్ర లక్షణాలు, దీంతో పాటుగా మనకి త్రీ లిస్ట్ గురించి మన కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అలాగే కాంక్రెంట్ లిస్టులో ఉన్నటువంటి ఉమ్మడి జాబితా గురించి మనం కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. ఏ జాబితాల్లోకి ఎలాంటి అంశాలు వస్తాయి, ఏ జాబితాల్లో చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అలాగే భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య, భారత రాజ్యాంగం బేరమాడే సమాఖ్య, భారత రాజ్యాంగం కేంద్రీకృత సమాఖ్య, భారత రాజ్యాంగం సహకార సమాఖ్య అని ఎందుకు మరి చరిత్రకారులు అన్నారో మన విషయాలన్నీ కూడా మనం కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. ఈరోజు క్లాసులో మనం కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి పార్ట్ 2లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, దీనిలో రాజ్యాంగంలో 11, 12, 13 భాగాల్లో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఉండేటువంటి ఆర్టికల్స్ గురించి మనం వివరించుకుందాం. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి, తర్వాత కేంద్ర రాష్ట్ర పరిపాలనా సంబంధాల గురించి, తర్వాత కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి, తర్వాత కేంద్ర రాష్ట్ర వాణిజ్య సంబంధాల గురించి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య మరి వివాదాలు రావడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణాలు, మరి కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య ఉద్రిక్తతకు దారితీసినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. మరి ఈ వీడియో మీకు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే పంచాయతీ సెక్రటరీస్ ఎగ్జామ్స్తో పాటుగా తెలంగాణ మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేయబోతున్నటువంటి అన్ని నోటిఫికేషన్లకు కూడా జనరల్ స్టడీస్ పర్పస్లో ఇండియన్ పాలిటీకి సంబంధించి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ కేంద్ర రాష్ట్ర సంబంధాలను మనం కొంచెం వివరణాత్మకంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వలన ఇది గ్రూప్ 2, గ్రూప్ 1 స్థాయిలో కూడా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. మరి కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మనం చూసుకుంటే, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి 11వ భాగము, 12వ భాగము, 13వ భాగము, ఈ 3 భాగాల్లోని కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో మనకు తెలుసు మొత్తం 22 భాగాలు భారత రాజ్యాంగంలో మనకి ఉన్నాయి. అయితే 22 భాగాల్లో కూడా మనకి 11వ భాగము, 12వ భాగము, 13వ భాగము 3 కూడా సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి చెప్తుంది. అందులో 11వ భాగం తీసుకుంటే మనకి ఆర్టికల్ 245 నుంచి ఆర్టికల్ 255 వరకు కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి చెప్తుంది. శాసన సంబంధాలు, లెజిస్లేటివ్ రిలేషన్ బిట్వీన్ ది ఇండియన్ అండ్ స్టేట్స్. అది 11th పార్ట్లో 245 ఆర్టికల్ నుంచి 255 ఆర్టికల్ మధ్యలో దీనికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే ఇదే 11th పార్ట్లో 256వ అధికరణ నుంచి 263 ఇంటర్ స్టేట్ కౌన్సిల్. సో 256 నుంచి 263 వరకు మనం అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ గురించి, పరిపాలనా సంబంధాల గురించి మనం నేర్చుకుంటాం. పరిపాలనా సంబంధాలు 245 నుంచి 255 వరకు శాసన సంబంధాలు, లెజిస్లేటివ్ రిలేషన్. అలాగే 256 నుంచి 263 వరకు పరిపాలనా సంబంధాలు, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. వీటిని మనం మున్సిపల్ సంబంధాలు అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఈ రెండు కూడా మనకి 11th పార్ట్లోనే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది రాజ్యాంగంలో. ఇక 12th పార్ట్ వచ్చేసి 264వ అధికరణ నుంచి మొదలుకొని 300A అధికరణ, ఆస్తి హక్కు వరకు మనం కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి వివరించుకుంటాం. ఆర్థిక సంబంధాలు నిజానికి మన దేశంలో ఎక్కువ వివాదాస్పదమవుతున్నటువంటి అంశాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు దారితీస్తున్నటువంటి, వైరుధ్యాలకు దారితీస్తున్నటువంటి మెయిన్ సంబంధాలు ఏంటి అంటే ఫైనాన్షియల్ రిలేషన్స్. ఆర్థిక సంబంధాల విషయంలోనే మనం ఎక్కువగా ఉద్రిక్తతలు అనేటువంటివి రావడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు 12వ భాగంలో 264 నుంచి 300A అధికరణ వరకు మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది.
నిజానికి ఆస్తి హక్కుని మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉండేటువంటి ఆస్తి హక్కుని 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1978లో జనతా గవర్నమెంట్ మరి ఫండమెంటల్ రైట్స్ నుంచి ఆస్తి హక్కును తొలగించడంతో ఆ ఆస్తి హక్కును తీసుకొచ్చి మనం రాజ్యాంగంలో 12వ భాగంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల్లో భాగమైనటువంటి ఆర్టికల్ 300లో 300A అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ని పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇక్కడ రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది చట్టబద్ధమైనటువంటి హక్కుగా మారడం జరిగింది. సో ఇక 3వ భాగంలో ఆర్టికల్ 301 నుంచి 308 వరకు కేంద్ర రాష్ట్ర వాణిజ్య సంబంధాల గురించి వివరించడం జరిగింది. వాణిజ్య సంబంధాలు నిజానికి ఇదంతా ప్రాముఖ్యత ఏమీ లేదు. వాణిజ్య సంబంధాలకి కేంద్ర రాష్ట్రాల మధ్య వాణిజ్య ఒప్పందాలకు సంబంధించినటువంటిది. సో 301 నుంచి 308 వరకు మరి 13వ భాగంలో మనకి కేంద్ర రాష్ట్ర వాణిజ్య సంబంధాల గురించి వివరించడం జరిగింది. ఈ 3 మనం వివరించుకుంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి వివరించుకున్నాం. అయితే నిజానికి శాసన సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, వాణిజ్య సంబంధాల గురించి మాత్రమే రాజ్యాంగంలో వివరించడం జరిగింది. కేంద్ర రాష్ట్రాల మధ్య న్యాయ సంబంధాలను ఎక్కడ పేర్కొనలేదు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఒక ఎగ్జామ్లో ఒక బిట్ నాటడం జరిగింది. ఈ క్రింది వానిలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ సంబంధాలను రాజ్యాంగంలో పొందుపరచలేదు? శాసన సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, న్యాయ సంబంధాలు అని చెప్పేసి బిట్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విధంగా కూడా మనం చూసుకోవాలి. సో ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండేటువంటి ఈ సంబంధాల గురించి మనం అవగాహన చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 7వ షెడ్యూల్లో ఉండేటువంటి 3 జాబితాల గురించి మనం అవగాహన చేసుకోవాలి. ఆల్రెడీ మనం గత వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. 7వ షెడ్యూల్లో 3 జాబితాలు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాలో ప్రస్తుతం జిఎస్టీ తర్వాత 98, 100-2 98, అలాగే రాష్ట్ర జాబితాలో 61-2 59, అలాగే ఉమ్మడి జాబితాలో 52 అంశాలకు సంబంధించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ జాబితాల మీద ఒక అవగాహన ఉండాలి. కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద చట్టాలు చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి అంటే పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి అంశాల మీద చట్టం చేసేటువంటి అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది. కాకపోతే అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం కూడా రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి అంశాల మీద చట్టం చేయవచ్చు. అయితే కొన్ని సాధారణ పరిస్థితుల్లో కూడా రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి అంశాల మీద కేంద్రం చట్టం చేయవచ్చు. అది మనం ఏ విధంగానో మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. ఇక 3వ లిస్ట్ అయినటువంటి కాంకరెంట్ లిస్ట్ కనుక తీసుకున్నట్లయితే ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితాలో ఇటు కేంద్రము చట్టం చేయొచ్చు ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి అంశాల మీద, అలాగే రాష్ట్రం కూడా ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి అంశాల మీద చట్టాలు చేయొచ్చు. సో ఇద్దరికీ కూడా అవకాశం ఉంటుంది, చట్టాలు చేసే అవకాశం. సో దీని మీద అవగాహన ఉంటే తర్వాత మన క్లాస్ ఈజీగా అర్థమవుతుంది. మొదటిగా మనం శాసన సంబంధాల గురించి మనం నేర్చుకున్నాం. ఆర్టికల్ 245 నుంచి 255 మధ్యలో ఉండేటువంటి లెజిస్లేటివ్ రిలేషన్స్ గురించి మనం నేర్చుకున్నాం. అందులో ఫస్ట్ ఆర్టికల్ 245. ఆర్టికల్ 245 ఏం చెప్తుంది అంటే పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల యొక్క శాసనాధికార పరిధి గురించి చెబుతుంది. శాసనాధికార పరిధి అంటే శాసనాలు చేసేటువంటి అధికార పరిధి ఎంతవరకు ఉంటుంది అనేటువంటి విషయం గురించి చెప్తుంది. 245(1)లో ఏం చెప్పబడింది అంటే కేంద్రం చేసేటువంటి చట్టాలు కేంద్రం అంటే పార్లమెంటు పరిధిలో అవి ఉపయోగపడతాయి. అంటే పార్లమెంట్ మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటువంటి భూభాగానికి కానీ లేదా దేశంలో ఏదో ఒక భూభాగానికి కానీ మనకి ఈ పార్లమెంట్ చేసేటువంటి చట్టాలు వర్తిస్తాయి. పార్లమెంట్ చేసే చట్టాలు మొత్తం దేశమంతా వర్తించే విధంగా చేయొచ్చు, లేదా దేశంలో ఏదైనా కొంత భాగానికి మాత్రమే పరిమితమయ్యే విధంగా కూడా పార్లమెంట్ చట్టాలు చేసేటువంటి వెసులుబాటు ఉంది. ఇక రాష్ట్ర చట్టాలు కనుక మనం చూస్తే, రాష్ట్ర శాసనసభలు చేసేటువంటి చట్టాలు కనుక మనం చూస్తే, రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టాలు రాష్ట్ర భూభాగ పరిధిలో ఉండేటువంటి విధంగా ఆ చట్టాలు అమలయ్యేటువంటి విధంగా చేయొచ్చు, లేదా రాష్ట్రంలో ఏదో ఒక భూభాగానికి పరిమితం అయ్యే విధంగా కూడా చట్టాలు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక యాక్ట్ చేసి కేవలం ఏదో ఒక కొద్ది ప్రాంతానికి మాత్రమే ఆ యాక్ట్ని అమలు చేసేటువంటి విధంగా మన భారత ప్రభుత్వం పార్లమెంటు చట్టాలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి 245 సబ్ ఆర్టికల్ 1 చెప్పేటువంటి విషయం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ చట్టాలు మొత్తం దేశ భూభాగ పరిధిలోను లేదా
దేశంలో ఏదైనా ప్రాంతానికి పరిమితమయ్యే విధంగాను చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అలాగే రాష్ట్ర స్థాయిలో రాష్ట్రాలు చేసేటువంటి చట్టాలు మొత్తం రాష్ట్రానికి కానీ లేదా రాష్ట్రంలో ఏదైనా ఒక భాగానికి కానీ మరి వర్తించే విధంగా చట్టాలు చేసేటువంటి అధికారం మరి రాష్ట్ర శాసనసభలకు ఉందని 245 సబ్ ఆర్టికల్ 1 మనకి చెప్తుంది. ఇక రెండోది 245 సబ్ ఆర్టికల్ 2. ఇది సేమాంతేతర చట్టాల గురించి చెప్తుంది. సేమాంతేతర చట్టాలు. సేమాంతేతర చట్టాల పరిధి ఎక్స్ట్రా టెరిటోరియల్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్స్. ఏంటి సేమాంతేతర చట్టాల పరిధి అంటే? అసలు సేమాంతేతర చట్టాలు అంటే ఏంటి అంటే కేంద్రం చేసేటువంటి చట్టము ఈ భూభాగ పరిధిలో, కేంద్రం యొక్క భూభాగ పరిధిలో లేదు అనేటువంటి ఒక విషయంతో ఆ చట్టాలను కొట్టివేయడానికి కుదరదు. అంటే కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంటు చేసేటువంటి చట్టాలు కేంద్ర భూభాగ పరిధిలోనే కాకుండా కేంద్ర భూభాగ పరిధి దాటి కూడా చట్టాలు వర్తిస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మన గతంలో గ్రూప్ 1లో అడిగేది పెట్టిన సేమాంతేతర చట్టాల పరిధి దేనికి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ చేసిన చట్టాలకా, రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలకా, లేదంటే మరి రాష్ట్రపతి ఉత్తర్వులుగా అని చెప్పేసి మనకి అడగడం జరిగింది. పార్లమెంట్ చేసేటువంటి చట్టాలకు సేమాంతేతర చట్టాల పరిధి ఉంటుంది. ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అంటే కేవలం భారత భూభాగానికి మాత్రమే కాకుండా భారత భూభాగ పరిధి దాటి కూడా చట్టాలు చేయగలిగేటువంటి అధికారం భారత పార్లమెంట్కి ఉంటుంది. అంటే మన భారత పార్లమెంట్ చేసిన చట్టం భారతదేశంలో ఉండేటువంటి భారతీయులకే కాకుండా ఇతర దేశాల్లో ఉండేటువంటి భారతీయులకు కూడా వర్తించే విధంగా చట్టాలు చేయవచ్చు పార్లమెంటు. సో భారత భూభాగ పరిధి కాదు అని చెప్పేసి ఆ చట్టాన్ని అమలు చేయకపోవడానికి వీలు లేదు అని చెప్పేసి 245 సబ్ ఆర్టికల్ 2 మనకి చెప్తుంది. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం 245 కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి పరిధి, శాసన పరిధిని తెలియజేస్తే 245 సబ్ ఆర్టికల్ 1 కేంద్ర ప్రభుత్వం మొత్తం భూభాగానికి కానీ, దేశ భూభాగానికి కానీ, లేదా దేశంలో ఏదైనా ఒక ప్రాంతానికి కానీ, అలాగే రాష్ట్రం మొత్తం రాష్ట్ర భూభాగానికి కానీ లేదా రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాంతానికి కానీ చట్టాలు చేయవచ్చని చెప్తుంది. ఇక 245(2) కేంద్ర ప్రభుత్వం మరి దేశ భూభాగానికి వెలుపల కూడా చట్టం అమలయ్యే విధంగా చట్టాలు చేసేటువంటి అధికారం పార్లమెంట్కు ఉంది. అంటే ఇతర దేశాల్లో ఉండేటువంటి భారతీయులకు కూడా వర్తించే విధంగా పార్లమెంట్లో చట్టాలు చేయగలవు. వీటిని మనం సేమాంతేతర చట్టాలు అని చెప్పేసి పిలుస్తారు. ఇది కేవలం పార్లమెంటుకు మాత్రమే ఈ పరిధి ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలకు సేమాంతేతర చట్టాల పరిధి లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే రాష్ట్రం చేసిన చట్టం కేవలం రాష్ట్ర భూభాగంలోనూ లేదా ఏదైనా ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతంలోనూ మాత్రమే వర్తిస్తుంది తప్పితే మిగిలిన రాష్ట్రాల్లోని వర్తించదు. అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మరి భారతీయులకు కూడా వర్తించదు. కాబట్టి సేమాంతేతర చట్టాల పరిధి రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర శాసనసభలకు ఉండదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే పార్లమెంట్ చేసిన చట్టాలు మనకి ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన ప్రాంతాలు, అలాగే మనకి ఎస్టీ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో పార్లమెంటు చట్టాలు అమలు చేయకుండా మనం ఆపచ్చు. అంటే వాటికి వర్తించవు. పార్లమెంటు చేసినటువంటి చట్టాలు గిరిజన ప్రాంతాల్లో వర్తించకుండా మనం పార్లమెంట్లో దానికి క్లాజ్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి పార్లమెంట్ చేసిన చట్టాలు గిరిజన ప్రాంతాలకు వర్తించవు. మరి గిరిజన ప్రాంతాలకు చట్టాలు చేయాలంటే రాష్ట్రపతి నేరుగా ఉత్తర్వుల ద్వారా, ఎందుకంటే గిరిజన ప్రాంతాలన్నీ కూడా రాష్ట్రపతి యొక్క ఆధీనంలో ఉంటాయి కాబట్టి రాష్ట్రపతి నేరుగా ఉత్తర్వుల ద్వారా అక్కడ చట్టాలను చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే యూనియన్ టెరిటరీస్ కూడా, కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో కూడా మనకి పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించవు. కేంద్రపాలిత ప్రాంతాలు కూడా మనకి రాష్ట్రపతి యొక్క ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఆ కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్రపతి నేరుగా ఉత్తర్వుల ద్వారా ఆ చట్టాలను మరి అమలు చేసే విధంగా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ యూనియన్ టెరిటరీస్కి కానీ షెడ్యూల్డ్ ప్రాంతాలకు కానీ పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు మనకి వర్తించవు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది ఆర్టికల్ 245కి సంబంధించినటువంటి విషయం. అలాగే కొన్ని రాష్ట్రాల్లో అటానమస్ బాడీస్ ఉంటాయి, జిల్లా స్థాయి అటానమస్ బాడీలు అనేటువంటివి కొన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. దానికి గవర్నర్ ఆధీనంలో అటానమస్ బాడీస్ అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అసోం అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేటువంటిది అసోం గవర్నర్ యొక్క ఆధీనంలో ఉంటుంది. సో ఇది 245. ఇక ఆర్టికల్ 246 చూస్తే